రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ సైలెంట్ కాలేదు, అందరము టీడీపీతో కలిసి పంచాలని పవన్ పిలిపించారని చెబుతున్న దుర్గేష్తో మా ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏదైతే రిమాండ్ అనుభవిస్తున్న నేపథ్యంలో ఏదైతే జనసేన టీడీపీ ఇద్దరు కూడా కలిసి సంయుక్తంగా నియోజకవర్గ వారీగా పూర్తిగా భారీ నిరసన ప్రదర్శన నిరసన దీక్షలు కూడా చేస్తున్నారు. ఈ దీక్షల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మనకి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే విందాం అసలు ఏంటి రెండు పార్టీలు ఎలా చేస్తున్నాయి అనేది. సార్ చెప్పండి, ఏంటి టీడీపీ జనసేన ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడికి సంఘీభావంగా దీక్షలు చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది? ఇది సంపూర్ణంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రధానంగా ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు. ఒకవేళ ఎఫ్ఐఆర్లో అదర్స్లో వాళ్ళు పేరు చేర్చాలనుకున్నప్పటికీ కూడా కోర్టులో మెమో వేసి వాళ్ళు పేరు చేర్చాలి. అదే కాకుండా ఈ స్థాయి నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు ప్రైమా ఫేసి సాక్ష్యాధారాలను చూపించి అప్పుడు అరెస్ట్ చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి అంశం. అదే కాకుండా 409 అన్నారు. 409 ఏంటి? మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ బై ఏ పబ్లిక్ సర్వెంట్ అన్నారు. పబ్లిక్ సర్వెంట్ అది ఉద్యోగన్నా కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ముఖ్యమంత్రి గారు ఎక్కడా డైరెక్ట్ బెనిఫిషరీ కాదు. ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా డబ్బులు ఆయన చేతిలోంచి మారలేదు. అటువంటిప్పుడు 409 ఎలా అట్రాక్ట్ అవుతుంది అనేటువంటి మాట అడుగుతా ఉన్నాం. 17A కూడా 17A ఖచ్చితంగా గవర్నర్ గారి దృష్టిలో పెట్టి గవర్నర్ గారికి చెప్పి గవర్నర్ గారి దగ్గర ఆమోదం తీసుకుని మరి ఆ కార్యక్రమం చేపట్టాలనేటువంటిది వారు చెప్పినటువంటి మాట. అది కూడా వాళ్ళు పాటించలేదు. మొత్తం మీద న్యాయ విధానాలకు కానీ లేకపోతే సాంప్రదాయాలకు కానీ అన్నింటికి కూడా తిలోదకాలు పలికి చేసినటువంటి అరెస్ట్ అక్రమం, అప్రజాస్వామికం, అనైతికం అనేటువంటి మాటని మా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొన్న సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చినప్పుడు ములాఖత్ అయిన తర్వాత కూడా ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, ఇది పొలిటికల్ వెండెట్టా, రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు మాత్రమే అనేటువంటి మాట ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముఖ్యంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వ్యక్తి 9 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకునిగా ఉండి ఈ రాష్ట్రానికి ఒక దశ ఏర్పాటు చేసినటువంటి ఒక నాయకుడిని ఈ రకంగా అరెస్ట్ చేసి రమారమి 18 రోజులుగా ఇవాళ అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టారు. ఈ రకమైనటువంటి విధానాన్ని మనం ఇప్పుడు అందరం కలిసి సమైక్యంగా ఎండగట్టకపోతే, వ్యతిరేకించకపోతే సామాన్య మానవుడికి రక్షణ లేదనేటువంటి మాటతోటి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మేము అన్ని చోట్ల కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ కడియం మండలంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మా జన సైనికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేమందరం కలిసి ఖచ్చితంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ముందుకు వెళతాయి. ఈ సెంట్రల్ జైల్లో ఏదైతే చంద్రబాబు నాయుడిని సంఘీభావంగా ప్రకటించి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనం వహించారు అనేది కొంత చర్చ జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? నిజానికి మౌనం ఏమీ లేదని మాకు ఆయన క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అన్ని చోట్ల సంఘీభావం ప్రకటించమన్నారు. అందుకే వాళ్ళ ఆయన నిజంగా మౌనంగా ఉంటే మేము ఇంత భారీ ఎత్తున సంఘీభావం ప్రకటించాం కదా. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళండి ప్రతి చోట చేస్తూ ఉన్నారు, ప్రతి చోట సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. మేము కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నాం కనుక ఒక బాలకృష్ణ గారికి కానీ, లోకేష్ గారికి కానీ, శ్రీమతి భువనేశ్వరి గారికి కానీ, శ్రీమతి నారా బ్రాహ్మణి గారికి కానీ వారందరికీ మా జిల్లా జనసేన పార్టీ తరఫున వెళ్ళి సంఘీభావం ప్రకటించి వచ్చాం. ఎక్కడా కూడా మౌనంగా లేవు. రేపు 1వ తారీఖు నుంచి ఆయన వారాహయాత్ర ప్రారంభించబోతున్నారు తిరిగి కృష్ణా జిల్లా నుంచి. అక్కడ కూడా స్పష్టంగా ఇది అన్యాయం అనేటువంటి మాటని ఎలుగెత్తించడానికి వారాహయాత్రలో కూడా టీడీపీ కేడర్ని కలుపుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది జనరల్గా వారాహి యాత్ర అనేటువంటిది మా జనసేన పార్టీ కార్యక్రమం. అందులో ఇప్పుడు రెండు కలిసి వెళ్ళాలనుకున్నాం కనుక తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వచ్చి జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంది. వారు వస్తే కూడా స్వాగతిస్తాం, అందులో ఇబ్బంది లేదు. ఏం చెప్తారు? న్యాయ వ్యవస్థ మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. ఈ న్యాయ వ్యవస్థ మీద ఏం చెప్తారు? నిజానికి ఒక రకంగా చూస్తే న్యాయ వ్యవస్థ మీద కూడా మనకి విశ్వాసం సన్నగిలే లాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిజానికి మరి ఆయనకి ఇన్ని రోజులు బెయిల్ రాకుండా ఉండటం, కస్టడీకి ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే ఏవీ లేనటువంటి కేసులో, ఆయన తప్పు ప్రత్యక్షంగా కనపడినటువంటి కేసులో, ఎఫ్ఐఆర్లో పేరు లేనటువంటి కేసులో ఈ రకంగా 18 రోజుల పాటు ఆయన్ని అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టారంటే ఇది మేము న్యాయ వ్యవస్థని కాదని లేకపోతే న్యాయ వ్యవస్థ విధానాల్ని మేము తోసిరాజని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక విధంగా మాకు న్యాయ వ్యవస్థ మీద కూడా సన్నగిలిపోయే పరిస్థితి కనబడతా ఉంది.
థ్యాంక్ యూ. ఇది మనం చూసుకుంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది పొలిటికల్ వెడెంట్ చూస్తున్నారు. పూర్తిగా ఆ న్యాయ వ్యవస్థపై కూడా చర్చ జరుగుతుంది. దీంట్లో న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం, కానీ ప్రస్తుతం పబ్లిక్లో మాత్రం ఏదైతే ఆ చర్చ జరుగుతుందో దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ అని చెప్పేసి కందుల దుర్గేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో మోహన్, రాజ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.